హలో, యవనస్తులు కొంచెం ముందు జరగడానికి ప్రయత్నం చేయండి. వెనక వచ్చిన వారికి మనం స్థలం ఇచ్చిన వారం అవుతాం. కొంతమంది లేట్గా వస్తారు. కొంచెం ముందుకు జరగడానికి ప్రయత్నం చేయండి. లైన్లో ఉన్నారో లేదో కూడా మీరు చూసుకోండి. సంఘంలోని విశ్వాసులట ఉద్యానవనంలోని మొక్కల వంటి వారంట. మరలా చెప్తాను, సంఘంలోని విశ్వాసులు ఉద్యానవనంలోని మొక్కల వంటి వారట. ఉద్యానవనంలోని మొక్కలు ఎలా ఉంటాయి? అడవికి ఉద్యానవనానికి తేడా చెప్పండి. అడవికి ఉద్యానవనానికి డిఫరెన్స్ ఏంటి? అడవిలో చెట్లకు చెప్పండి. అడవిలో చెట్లకు ఒక క్రమం ఉండదు. ఉద్యానవనానికి ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతిలో ఉంటాయి. అడవికి కాపరి ఉండడు, పాదు తీసేవాడు ఉండడు, నీరు కట్టేవాడు ఉండడు. కానీ ఉద్యానవనానికి కాపలాదారుడు ఉంటాడు, పాదు తీస్తాడు, నీరు పెడతాడు, అవసరమైన వాటిని కొమ్మలను ఉంచుతాడు, అనవసరమైన కొమ్మలను కట్ చేస్తాడు, స్క్రూటినీ చేస్తాడు. ఉద్యానవనంలోని తోటమాలి పనికిరాని ప్రతి కొమ్మను కట్ చేస్తాడు. సో 2024వ సంవత్సరపు అంతంలో చివరి గడియల్లో, చివరి గంటల్లో మనమున్నాం. 2024వ సంవత్సరపు ఆయుష్కాలం కదండి. 2024 దేవుడు మనలను ప్రేమించి మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం. సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయి? నాకు తెలిసి 52, లేదా మేబీ లీప్ అయితే 53 అలా ఉండొచ్చు కదా. 52 వారాలు అంటే 52 వారాలలో 52 ఆదివారాలు ఉన్నాయనే కదా అర్థం. 52 ఆదివారాలలో 52 సార్లు సంఘంలో ఆరాధన జరిగిందనేగా అర్థం. 52 సార్లు ఆరాధన జరిగిందంటే 52 సార్లు బల్ల మన మధ్య సిద్ధం చేయబడి ఉందనే కదా అర్థం. 52 సార్లు మనం పరీక్షించుకున్నామనే కదా అర్థం. అంటే 52 సార్లు పరీక్షించుకొని అవకతవకలున్నా, లోటుపాట్లున్నా సరిచేసి చక్కబెట్టి మనల్ని మరలా తిరిగి తీసుకొని ఈ 2024 అంతంలో చివరి గడిలో దేవుడు మనల్ని ఉంచాడు. బాగానే ఉంది. లెక్క చూసుకుంటే ఒకవేళ దేవుడి దగ్గర త్రాసే ఉందనుకుందాం. దేవుడు దగ్గర త్రాసు పెట్టి ఈ 2024లో నా జీవితంలో జరిగిన మంచి క్రియలన్నీ కూడా పక్కన పెట్టి నా జీవితంలో 2024లో మన అవిధేయత, మన పాప స్వభావం, మన దుడుకు స్వభావం, మన చంచల స్వభావం, మన లేకపోతే ఇంకా అక్రమం, ఇవన్నిటినీ ఒక త్రాసులో చూస్తే ఏవి ఎక్కువగా కనబడతాయి? వ్యాపారస్తుడు సంవత్సరాంతంలో లాభ నష్టాలను అంచనా వేస్తాడు, బ్యాలెన్స్ షీట్ వేస్తాడు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తాడు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఈ సంవత్సరం అంతటిలో జరిగిన వ్యాపారం నాకు తరుగుగా ఉందా, మిగులుగా ఉందా, సర్ప్లస్గా ఉందా, డెఫిషిట్లో నేనున్నానా? భక్తి జీవితంలో నేను కూడా తరుగుగా ఉన్నామా, మెరుగుగా ఉన్నామా? మెరుగుగా ఉంటే దేవుని కొందనాలు, తరుగుగా ఉంటే మాత్రం ఆ ఆయుష్కాలాన్ని ఇచ్చిన దేవుని సన్నిధిలో క్షమాపణ వేడ బద్దులమై ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథమైన భాగంలో బైబిల్లో నుంచి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని అందరం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి చదువుదాం. అయ్యో అనండి. ఏమనాలి? అయ్యో అనమంటే ఆవలిస్తున్నారు. అయ్యో అనండి. అయ్యో చెప్పండి. అయ్యో కదా, ఎక్స్క్లమేషన్ ఉంది అక్కడ, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది, అంటే ఆశ్చర్యార్థకం ఉంది అక్కడ. ఏమంటే అయ్యో చెప్పండి. నేనెంత దౌర్భాగ్యుడను, ఏండి నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే మనుషులు మాట్లాడితే ఉపయోగం లేదు. మన దేవుడు మాట్లాడే దేవుడు, సూటిగా స్పష్టంగా మొహమాటం లేకుండా ఆయన ముఖాంతరాల్లో నుండి మనల్ని దర్శించే దేవునిగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మహిమ కలిగిన రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. అయోగ్యుడను, అపాత్రుడను, అనేక సార్లు నువ్వు కోరుకున్న స్థాయిలో లేను అని నేను ఒప్పుకుంటున్నాను. నా స్థితి ఏంటో, నా బతుకేంటో, నా ఆలోచనలు ఏంటో, నా దిక్కుమాలినతనం ఏంటో, నాకు నాయన నేనేంటో బాగా ఎరిగిన దేవుడు. దేవాన్ని సన్నిధికి వస్తున్నాను. ఆయన ఈ సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మా స్థితులను నీ సన్నిధిలో ఒప్పుకొని
నాయన కడగబడిన అనుభవంలో నుండి ప్రభువా నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి కావాల్సిన కృపను గ్రహించండి. వచ్చిన నీ ప్రతి కుమారుడు కుమార్తెను బట్టి వందనాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకుని రండి. దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూచిన రీతిగా నీ లేఖనాల ఎడల ఆశ తృష్ణ కలగజేయమని కోరుతున్నాం. సమయాన్ని దీవెనకరంగా మార్చి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఒప్పుకోలు ప్రార్థన అంశంలో మనమున్నాం. 2024వ సంవత్సరంలో నా స్థితిగతులు ఎలాగున ఉన్నాయి? మీడియా వారు ఏం చేశారంటే 2024లో సాధించిన విజయాలు, 2024లో ఎదురైన విపత్కర పరిస్థితులు, 2024లో ఎదురైనటువంటి యాక్సిడెంట్లు, లేదు ప్రముఖులకు సంబంధించిన సమాచారం టీవీ వారు ఎప్పుడు కూడా మీడియా ఛానల్స్ వారు ఈ రన్నింగ్లో వాటిని మరలా రివ్యూ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే మనం కూడా దేవుని సన్నిధిలో 4 రకాల మన ఆ స్థితిగతులను చూడటానికి ప్రయత్నం చేద్దాం. 1, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఇది మొదటి ప్రశ్న. 2, నేను ప్రస్తుతం ఏమై ఉన్నాను. 3వ ప్రశ్న, నా చెడిన స్థితి ఎట్టిది. 4వది, నన్ను పునరుద్ధరించిన దేవుని శక్తి ఏ పాటిది. 4 మాటలు చెప్పా. 1, నా పూర్వపు స్థితి. 2, నా ప్రస్తుత స్థితి. 3, నా చెడిన స్థితి. 4, నా దేవుడు నన్ను పునరుద్ధరించినటువంటి స్థితి. ఈ 4 స్థితులు ఏంటో చూద్దాం. అసలు మనం ఎక్కడ వారు, ఏ పాటి వారం, ఏ స్థితి నుండి వచ్చాం, నేనెందుకు కన్ఫెస్ అవ్వాలి, నేనెందుకు దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకోవాలి, నేను దేవుని నామంలో ఎందుకు నా స్థితిగతులను ఒప్పుకోవాలంటే ఆయనకున్న లక్షణం ఏంటంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. అంటే నాకు క్షమాపణ ఇవ్వడానికి నా స్థితిని నేను ఒప్పుకున్నప్పుడు దాని నుండి తప్పించగలిగిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నా పాపానికి నిష్కృతి, నా పాపానికి పరిష్కారం, నా పాపానికి అంతం, నా పాపానికి పర్యావసానం ఈ భూమి మీద ఎవరు ఎక్కడ కనుగొనలేకపోయినారు. రాళ్లలో పర్యావసానం వెతికినారు, చెట్లలో వెతికినారు, పుట్లలో వెతికినారు, ఎక్కడ వెతికినా మానవ జాతి యొక్క మనుగడలో దాపురించిన పాపం అనే ఆ భయంకరమైన ఆ తీవ్రతను తప్పించగలిగిన శక్తి మరి దేనికి లేదని మానవులు అర్థం చేసుకుంటా ఉన్నారు. అందుకే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏం చేయబడ్డాం, కానీ ఏమవుతున్నాం, సో దేని కొరకు మనం కన్ఫెస్ అవుతూ దేవుని సన్నిధిలో చూడాలి. 1, మన పూర్వపు స్థితి ఎట్టిది. 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే ఒక భక్తుడు ఇలా కన్ఫెస్ అవుతా ఉన్నాడు. ఏమన్నాడు? 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం ఏమని రాయబడి ఉంది? పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను. ఓకే, చాలండి, ఎక్కువ టైటిల్స్ టైం ఉండదు కాబట్టి త్వరగా మనం చూద్దాం. పూర్వపు నేను దూషకుడను. ఏం దూషణ? సత్య దూషణ, దైవ దూషణ, లేకపోతే నాకెవడైనా సత్యం చెప్పినా లేదు రుజుమార్గాన్ని బోధించినా దాన్ని అంగీకరించే స్థితిలో నేను లేను. ఒకప్పుడు నాకు దేవుడు వెకసమైపోయినాడు. సత్యవంతమైన దేవుణ్ణి నేను వెతకలేదు. నేను సత్యవంతమైన దేవుని భక్తుడిగా లేను. సత్యవంతమైన దేవునికి నా హృదయం ఇచ్చిన వానిగా లేను. పాపశాపముల చేత కొట్టుమిట్టాడుతూ నా పితృపారంపర్య ఆచారాలని నేను కొనసాగిస్తూ వచ్చిన వాడను. అంటే నాకు నిజమైన దేవుడు తెలియదు, నిజమైన దేవుని ఆరాధన తెలియదు, నిజ దేవుని యొక్క సహవాసం నాకు తెలియదు. అంటే పౌలు గారు ఏమంటున్నాడంటే ఒకప్పుడు నా స్థితి ఏంటంటే నేను ఎలాగనున్నాను అంటే దూషకుడును, హింసకుడును, హానికరుడును. అంతేనా అంటాడు. 16వ వచనంలో అంటాడు. ఇంకొక మాట, శ్రేష్టమైన మాట ఉంది, ఏమని రాయబడి ఉంది? 1 తిమోతి 1వ అధ్యాయం 16వ వచనం. ప్రధాన పాపిని కంటిన్యూషన్లో ఉంటుంది. నేను ప్రధాన పాపిని అంటే పాపులందరినీ ఒక గ్రౌండ్లో వేసి వీళ్ళందరికీ లీడర్గా ఉండే అర్హత ఎవరికి ఉంది అని అంటే బహుశా అక్కడ చక్రవర్తి అని పేరు రాయవలసి వస్తుందేమో. పాపులందరినీ బ్రహ్మానందరెడ్డి స్టేడియానికి తీసుకొచ్చి ఈ పాపుల అందరికీ ప్రధాన పాపి ఎవడగా ఉండే అర్హత ఉంది అంటే ఒకవేళ నా పేరు రాయవలసి వస్తుందేమో. అంటే నా బ్రతుకు పాపం,
నా చూపు పాపం, నా ఉద్దేశాలు పాపం, నా తలంపులు పాపం, పాపాన్ని తిన్నాను, పాపాన్ని తాగాను, పాపంలో బ్రతికాను, నీచవంతమైన బ్రతుకును బ్రతికిన నన్ను, అంటే ఆ పూర్వ స్థితి నుండి నన్ను ఆయన ఏ స్థితికి తీసుకొచ్చాడు. మరలా రెండో అంశంలోనికి వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఎలా ఉన్న నన్ను ఎలా చేశాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ఏమని రాయబడి ఉంది? ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం. అవును, నేను దేనికి అర్హుణ్ణి అని అంటే, నా జన్మ పాపం, నా కర్మ పాపం, నా బుద్ధి పాపం నన్ను ఏ మార్గంలో నడిపించేవి అంటే నిత్య నరకానికి. అంటే రేపు నా ఆత్మ విడుదల లేని ఒక భయంకరమైన స్థితిలో అల్లల్లాడుచు ఉండవలసిన ఆ స్థితి నుండి నా దేవుడు నన్ను చూశాడు. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అంటే యేసుక్రీస్తు వారు నాకు అనుగ్రహించబడడం వల్ల, యేసుక్రీస్తు వారు నాకు దొరకడం వల్ల, యేసుక్రీస్తు వారు నన్ను వెతకడం వల్ల, నేను ఆయన వెతకకపోయినా ఆయన నన్ను వెతికి ఆయన కృపలో, ఆయన కాపుదలలో, ఆయన భద్రతలో నన్ను దగ్గరకు చేర్చుకొని నన్ను ఆదరించి నా బ్రతుకేంటో నాకు తెలియజేసి ఆయన సిలువయాగం అనర్చడం ద్వారా తన తుది రక్తపు బొట్టు కూడా నన్ను కడిగి ఆ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు. ఒకప్పుడు నేను దోషకుడనే, ఒకప్పుడు నేను హింసకుడనే, ఒకప్పుడు ప్రధాన పాపిగా ముద్ర వేయబడవలసినటువంటి స్థితి. నేను పాపమునకు బానిసను. అంటే ఆనాడు బానిసలకి వీడు బానిస అని వారి నుదురు మీదో, వారి భుజము మీదో, వారి చేతి మీదో ముద్ర వేసేవారు. ఆ రోజుల్లో బానిసలకి ముద్రలుండేవి, ఒంటి మీద గుర్తులుండేవి. వీడు మానవ సమాజంలో కలగడానికి వీలు లేదు. ఈ పాపి అని ముద్ర వేయబడి సంఘము నుండి, సమాజము నుండి దూరంగా ఉంచబడి సేవ చేయడానికి తప్ప సేవించుటకు అర్హత లేని ఆ భయంకరమైన బానిసత్వం. ఇదిగో నన్ను నా ప్రభువు చూశాడు. ఎలాగా? ఆయన ఈ పాపం వలన వచ్చు జీతం మరణమై ఉన్నప్పుడు ఆ రెండవ మరణం అంటే ఆత్మ సంబంధమైన మరణం నుండి నన్ను తప్పించడానికి ఆయనే తన ప్రియకుమారుని లోకానికి పంపించినట్టుగా చూడొచ్చు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఆ మాట అర్థం మనకు కనిపిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ఏమని రాయబడింది? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఎస్ అంటే ఆయన ప్రభు. ఈ ప్రభువుని నేను ఒప్పుకోవడానికి యజ్ఞం చేయాల్సిన పని లేదు. ఈ ప్రభువును నేను ఒప్పుకోవడానికి యాగం చేయాల్సిన పని లేదు. ఈ ప్రభువును నేను ఒప్పుకోవడానికి ఏ టెంకాయలు లేకపోతే మరేవి చేయాల్సిన పని లేదు. అంటే నేను చేయాల్సిన ఆ యొక్క పరిష్కారాన్ని అంటే నాకు చూపించడానికి నా కోసం అన్నీ ఆయనే చేసేసాడు. అంటే నా మీద పడవలసిన సిలువను ఆయన మీద వేసుకున్నాడు. నా మీద పడవలసినటువంటి ఆ పాపపు ఇష్టమైన భారపు స్థితిని ఆయన భుజాల మీద వేసుకున్నాడు. నా ఒంటి మీద నాట్యం చేయవలసిన కొరడ ఆయన ఒంటి మీద నాట్యం చేసింది. నన్ను ఉమ్మివేయాలి, కానీ ఆయన ఉమ్మి వేయించుకున్నాడు. నాకు శిక్ష లేకపోతే రకరకాల ఆ భయంకరమైన క్రూసిఫిక్షన్ అంటే సిలువ యాగము నా కోసం చేశాడు. నన్ను తప్పించాడు, నన్ను ఉన్నత స్థితికి, రక్షణ స్థితికి తీసుకొచ్చాడు. బాగుంది. ఒకప్పుడు నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును, ప్రధాన పాపిని, ఇట్లాంటి తీసుకొచ్చాడు, రక్షించాడు, విమోచించాడు. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నట్టి సంఘంలో నన్ను ఉంచాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నట్టి సంఘంలో నన్ను ఉంచినా కూడా చింత చచ్చినా పులుపు చావలేదంట కదండి. చింత చచ్చినా సిస్టర్స్కి బాగా తెలుసు. చింతపండును బాగా తీసుకొని నీళ్ళలో నానబెట్టి బాగా పిండి ఆ పిప్పిని నోట్లో వేసుకోండి, ఎలా ఉంటుంది? పుల్లగానే ఉంటుంది. అంటే దాని పుటకే పులుపు కదా. నన్ను నా ప్రభు రక్షించుకున్నాడు, నా ప్రభు నన్ను విమోచించాడు, నా ప్రభు నన్ను పాపం నుండి నన్ను వేరు చేశాడు, లోకము నుండి వేరు చేశాడు, శత్రువు నుండి నన్ను వేరు చేశాడు. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నట్టి సంఘంలో ఆయన వాక్యము చేత, ఆయన ప్రార్థనలో నన్ను ఎదిగిస్తూ నన్ను అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఉంటే చాలాసార్లు నేనేం చేశానో తెలుసా? ఆయన చేతిలో నుండి జారిపోయాను, ఆయన క్రమంలో నుండి దాటిపోయాను. ఆయన ఉన్నతమైన
పరలోక రాజ్యానికి కావలసిన సంపూర్ణ అర్హతలతో నన్ను నింపుతూ నాకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటే భూమి మీద ఆయన ఇచ్చే ట్రైనింగ్ని నేను వద్దనుకొని పారిపోయాను. ఆయన క్రమాన్ని దాటిపోయాను. ఆయనకు మించి పరిగెత్తడానికి ప్రయత్నం చేశాను. ఆయన సన్నిధిలో ఉన్నవి వెతకడం కన్నా లోకంలో ఉన్న వాటిని వెతకడానికి నేను ప్రయత్నం చేశాను. అంటే నా చెడిన స్థితి, రక్షించబడిన తర్వాత కూడా, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా 52 సార్లు ఆయన బలను సమీపిస్తూ బుద్ధిహీనుడను బుద్ధిహీనుడను బుద్ధిహీనుడని గుంజీలు తీసే బ్రతుకు నాదైనా కూడా ఇంకా చింత చచ్చిన పులుపు జావలేదని ఎక్కడో ఇంకా ఆ పాపపు లక్షణాలు, ఆ పాపపు విత్తనాలు అవి తిరిగి మొలకెత్తుతున్నాయి. అవి శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నాయి. అవి నన్ను ఆ కూకటి వేళతో పెకలించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది నా చెడిన స్థితి. నేనే కాదు, నా ముందు వారు కూడా చాలా విషయాల్లో దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా వారి స్థితిలో తప్పిపోయిన తొలగిపోయిన స్థితి ఉంది. ఎవరెవరో చూడటానికి ప్రయత్నం చేద్దాం, టైం లేదు, స్పీడ్కి వెళ్ళిపోదాం. ఆదికాండం 12వ అధ్యాయంలో ఒక ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఎవరైనా ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. ఒక భక్తుడు కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన పిలిచాడు, బయటికి రమ్మన్నాడు. నిన్ను ఒక బలమైన జనాంగంగా చేస్తానన్నాడు. ఆయన ఆ వాగ్దాన దత్తుడైన దేవుడిగా అనేక సార్లు తన వాగ్దానాలతో నడిపించిన వానిగా ఉంటున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం ఏమని రాయబడి ఉంది? అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాతో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారేమో, నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పు. కదా, అవసరానికో అబద్ధాన్ని పెట్టచ్చు ఈ కాన్సెప్ట్కి. అవసరానికో అబద్ధం. నేను క్రైస్తవుణ్ణి, రోజు వాక్యం కూడా చదువుతా, బైబిల్ కూడా చదువుతాను, చక్కగా ప్రార్థన కూడా చేస్తాను, 52 సార్లు బలలో కూడా చేయి వేస్తాను. కానీ నాలో ఒక లక్షణం ఉంది. ఏంటో తెలుసా? అవసరానికో అబద్ధం. ఈయన మంచి దైవజనుడు, దేవుడే పిలిచాడు, దేవుడే సంరక్షించాడు. ఆ భయంకరమైన స్థితి నుండి దేవుడు కాపాడి ఆయనను బలమైన జనాంగంగా చేస్తానని వాగ్దానం చేసి దేవుడు నడిపిస్తూ ఉంటే ఈయన సొంత తెలివితేటలు ఒకటి వాడాలని ప్రయత్నం చేశాడు. ఆ కల్దీలు లేకపోతే ఆ ఉన్నటువంటి అన్యుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు అందమైన భార్య ఈయనకు ఉండడం వల్ల ఈయనను చంపి ఆమెను తీసుకుంటారు. ఆయన అంటాడు, నీ వలన నాకు మేలు కలుగునట్లు. బుద్ధిహీనత అంటే ఇదేనేమో కదా. మేలు చేసే దేవుణ్ణి వదిలిపెట్టి, మేలుకరమైన దేవుణ్ణి వదిలిపెట్టి, క్షేమకరమైన దేవుణ్ణి వదిలిపెట్టి, భద్రతనిచ్చే దేవుణ్ణి వదిలిపెట్టి మనుషుల వలన కలిగే మేలు కోసం అవసరానికి ఒక అబద్ధం. 2024లో మన అబద్ధాలు కౌంట్ అయ్యి ఉంటే 2024 సంవత్సరంలో నేను అబద్ధాలు లెక్కిస్తే, నేను అబద్ధాలకి దేవుడు టైమర్ పెడితే, మన పిల్లల క్విజ్కి టైమర్ పెట్టారు, నేను అబద్ధానికి కూడా టైమర్ పెట్టుంటే ఆ టైమర్లో అబద్ధానికి మనం ఇచ్చిన ప్లేస్ ఎంత? అవసరానికో అబద్ధం. అంటే నేనున్న ప్రస్తుత పరిస్థితిని ఓవర్కమ్ చేయడానికి ప్రతిసారి అబద్ధం. ఆ గవర్నమెంట్ ఆఫీసుల్లో అబద్ధం, లేదు సొంత భార్యతో అబద్ధం, సొంత భర్తతో అబద్ధం, నమ్ముకున్న వాళ్ళకి అబద్ధం, నమ్మినోళ్ళకి అబద్ధం, నమ్ముకున్నోళ్ళకి అబద్ధం, నమ్మినోళ్ళకి అబద్ధం, సొంత వారికి అబద్ధం, దైవజనులకు అబద్ధం, దేవుని పిల్లలతో అబద్ధం. ఏందా అబద్ధం? ఏమవుతుందయ్యా ఈ అందమైన ఆవిడ నీకంటే నా సోదరమనియు కదా. అంటే భార్యను సోదరిగా పరిచయం చేసి అంటాడు, నీ వలన నాకు మేలు. దేవుని వలన మేలు కదా అబ్రాము నీ కలగాలి. దేవుడు కదా వాగ్దానదత్తుడు, దేవుడు కదా నిన్ను పిలిచినవాడు, దేవుడు కదా నిన్ను రక్షించువాడు. ఆయా పరిస్థితుల్లో, ఆపత్కాల పరిస్థితుల్లో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కదా. ఇంత గొప్ప సహాయకుడు ఉంటే అవసరానికి ఒక అబద్ధం. 2024లో ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, ప్రభువా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడా. నాలుకేగా 2 మడతలు ఇటు మడత పెట్టి 4 మడతలు అటు మడత పెడితే చాలు కదా. 2 మడతలు నాలుగుతో ఇటు మడత పెట్టి 2 మడతలు అటు పెడితే పని అవుతుంది కదా, నాకు పని అవుతుంది కదా. శ్రేష్టమైన దేవుని కుమారుడు అని చెప్పుకుంటా, దేవుని వెంబడిస్తున్నానని చెబుతా, బతుకులో సత్యము లేకపోతే సత్యవంతుడైన దేవునికి నేను ఎలాగున ఇష్టడను కాగలను? చూద్దాం. మనుషులను పైరూపం లక్ష్య పెడతారట. ఆ దేవుడు మనుషులు ఏం లక్ష్య పెడతారండి?
ఈయన ఏం వేసుకొచ్చాడని చూస్తారు. అంటే మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా చెప్పండి అంతరంగములను యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి ఏం చేస్తుంది? యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తా ఉంది. ఇప్పుడు అనుకుందాం, నేను అబద్ధం చెప్పేటప్పుడు దేవుడు చూడలేదా? నా పని కోసం, నా అవసరం కోసం, నా టాక్టిక్స్ను ప్రదర్శిస్తా లోక సంబంధమైన మేళ్ళు కోసం దేవుణ్ణి కూడా తాకట్టు పెట్టిన బ్రతుకు ఒక బ్రతుకేనా? ఆయన దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా? ఇది బుద్ధిహీనత కాదా? ఇది ఒప్పుకోవలసిన పాపం కాదా? దీనికి మెరుగు పొయ్యగలనా? దీనిని దాచగలనా? దీన్ని ఒడిలో పెట్టుకోగలనా? అగ్నిని ఎవడైనా ఒడిలో పెట్టుకోగలడా? అగ్నిని ఎవడైనా అరచేత్తో ఆపగలడా? అంటే సత్యాన్ని వదిలిపెట్టి, సత్యవంతుడైన దేవుణ్ణి వదిలిపెట్టి అబద్ధాలతో నా బ్రతుకుని కట్టుకోవాలని చేసిన ప్రయత్నం కదా. పెళ్ళికి ఒక అబద్ధం కదా. పెళ్ళిళ్ళు చేయాలంటే 1000 అబద్ధాలు ఆడైనా ఏం చేయాలంట చెప్పండి? పెళ్ళైన వాళ్ళు చెప్పర్లే, పెళ్ళి కాని వాళ్ళు వినండి. 1000 అబద్ధాలైనా ఆడేం చేయాలంట? ఒక పెళ్లి చేయాలంట. అందుకే 3వ రోజునే పెటాకులు అయిపోతూ ఉంది. అబద్ధం, అవసరానికి ఒక అబద్ధం. 2024లో నా స్థితిలో అబద్ధపు బ్రతుకెంతో బేరీజు వేద్దాం. టైం లేదు, ముందుకు పోదాం. 2వ వ్యక్తిని చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 7వ వచనంలో ఇంకొక భక్తుడు ఉన్నాడు. ఆయన జీవితంలో జరిగిన ఒక పొరపాటును మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అయితే వీరందరూ తర్వాత దేవుని చేత బలపరచబడి గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారు వీరు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7వ వచనం ఏమని రాయబడింది? అంతటి యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారు కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్ళు ఇచ్చును. మళ్ళీ చదవండి. ఆ బండతో ఏం చేయాలంట? మాటలాడుము. ఏమిస్తాయంట? నీళ్ళు ఇస్తాయి. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజంలో ఓకే బాగుంది. ముందుకు పోదాం. అయితే మోషే ఆ బండను ఏం చేశాడంట? 11వ వచనంలో ఉంది. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా. విచిత్రం ఏంటో చెప్పన, మోషేకి చెప్పిన పని మోషే చేయలేదు, కానీ బండకు చెప్పిన పని బండ చేసింది. కొన్నిసార్లు మనుషుల కన్నా బండలు, చెట్లు, చేమలే దేవుని మాటలు ఎక్కువగా విన్నాయి. మోషేకి చెప్పిన మాట మోషే వినలేదు, కానీ బండకు ఆజ్ఞాపించిన దేవుడు కదా. కొట్టినా నీళ్ళు ఇచ్చిన బండ నీళ్ళు ఇచ్చింది. మాట్లాడినా బండ ఏమి ఇవ్వాలి? దానికి దేవుడు స్వయంగా బండగారు మీ దగ్గరకు వచ్చి మోషే గారు నీళ్ళు అడుగుతారు, మీరు వెంటనే పెద్ద పైపు లాగా ధారాళంగా వారికి నీళ్ళు ఇవ్వాలి. బండగారికి దేవుడు ఆజ్ఞాపించాడు. బండ దేవుని మాట ఎందుగాని బండ గుండె కలిగినటువంటి మోషే ద్రోహులారా అని తిట్టడమే కాదు, ఆ బండను కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది మనం అర్థం చేసుకుందాం. ఏంటనంటే చెప్పిన దానికన్నా ఓవర్గానా చేయటం, లేకపోతే చెప్పింది అసలు చేయకుండా అన్నా ఉండడం. దేవుడు నిన్ను ప్రేమించి ఒక అధికారం ఇస్తే, ఒక కర్ర పెత్తనం ఇస్తే అన్నీ నేనే అనుకోవడం, అన్నీ నేనే, అంతా నేనే, నేను స్థాపించినాడే ఉంటాడు, నేను వద్దన్నాడు పోతాడు, లేకపోతే నేను పెట్టుకున్నాడే అంటే నేనే. చాలాసార్లు దేవుని పనిలో మనం కేవలం పనిముట్లము మాత్రమే. వీఆర్ వెజల్స్. దేవుని మందిరంలో కేవలం పనికి వాడబడే పాత్రలము మాత్రమే. మనమే అంతా కాదు, మనమే అన్నీ కాదు, మనమే అన్నీ అంటే సృష్టికర్తలాగా ఫీల్ అవుతూ ఉంటాం. దేవుడు కర్ర పెత్తనం చేయమంటే బాసులాగా బిహేవ్ చేస్తాం. దేవుడు దీన్ని స్టీవార్డ్షిప్ అంటే దీన్ని కనిపెట్టుకొని మేనేజ్ చేయరా అంటే వీ ఫీల్ లైక్ ఎ బాస్. మనల్ని మనం ఒక బాస్ లాగా చూపించాలని అజమాయిషి పెత్తనం చేసి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలయ్యే వారంగా ఉంటాం. అనుకుందాం, ఈ సంఘంలో దేవుడు అప్పగించిన పనిలో నా నమ్మకత్వం ఎంత? అతిగా చేయడం పాపం, చేయమన్నది చేయకపోవడం కూడా పాపమే. 2 ఉన్నాయి. ఒకటి, ఈ సంఘంలో దేవుడు నీకు అప్పగించిన పనిని చెప్పిన దానికన్నా ఓవర్గా చేయటం పాపమే, చెప్పింది అసలు వదిలేసిపోవడం కూడా పాపమే. ఎన్నిసార్లు ఈ సంఘంలో దేవుడు నీకు పని అప్పగిస్తే నాకు కుదరదు చెప్పండి, నేను చెయ్యను చెప్పండి, నాకు తీరిక లేదు చెప్పండి, నా వల్ల కాదు. ఎన్నిసార్లు దేవుని పనిని నిర్లక్ష్యం చేయటం, దేవుని పనిని వద్దన్న దానికన్నా ఎక్కువ చేయటం, అతిగా చేయటం, దేవుడు చెప్పిన దాన్ని కూడా మరుగు చేసి సెల్ఫ్ని ప్రమోట్ చేసుకోవడం, సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడం. అంటే
దేవుడు ఏం చేయమన్నాడో అది చేయడం, దేవుడు ఎంత చేయమన్నాడో అది చేయడం దేవునికి ఇష్టం. అంటే దానికి మించి చూపించే ఆ విధానం ఏదైతే ఉంది, మోషేని మనం చూస్తాం. తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశంలో మోషే అడుగు పెట్టాడా లేదా? పెట్టలేదు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో మోషే అడుగు కూడా పెట్టాల, దూరంలో చూడటం మాత్రమే కానీ అడుగు పెట్టే స్థితికి లేదు. ప్రియులారా, రెండో మాట చూద్దాం. ఒకటి అవసరానికి అబద్ధం, రెండు వద్దన్నవి చేయడం, చెయ్యమన్నవి చేయకుండా ఉండడం, రెండు పాపమే. ఈ 2024 సంవత్సరంలో సంఘంలో నీకు అప్పగించబడిన పాత్ర లేదు, బాధ్యత లేదు, నీ ఇంటి బాధ్యతలు, లేకపోతే నీ కుటుంబ బాధ్యతలు, లేకపోతే నీ ఉద్యోగ బాధ్యతలు. 8 గంటలు వర్కింగ్ టైం అంటే నన్ను అడిగేవాడు లేదని మధ్యలో ఉద్యోగాన్ని ఎగ్గొట్టి బయటకు తిరిగితే దేవుడు అడగడా? 8 గంటలు నువ్వు నమ్మకంగా అక్కడ ఉండవలసిన వ్యక్తివి 2 గంటలు కూర్చొని తమ్ములు గింబులేసి అసలు నీ సీటును వదిలిపెట్టి ఊరంతా తిరుగుతుంటే గవర్నమెంట్ నిన్ను అడగదేమో, నీకు ఉద్యోగం ఇచ్చిన దేవుడు అడుగుతాడు కదా. మోషే నీకేం చెప్పాను, నువ్వేం చేశావు, నీకన్నా నా మాట బండే బాగా విందయ్యా కదా. మోషే దేవుని సన్నిధిలో ఆ తర్వాత కన్ఫెస్ అయిన విధానం బట్టి దేవుడు మళ్ళా తర్వాత వాడుకున్నాడు. 2 మాటలు చూసాం. ఒకటి అవసరానికి ఒక అబద్ధం, రెండవది దేవుడు చెప్పిన పనిని దేవుడిచ్చిన ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయడం. మూడో వ్యక్తిని చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం ఏమని రాయబడి ఉంది? 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే మనకు అక్కడ స్టోరీ అర్థమైపోద్ది. ఎవరు? వసంతకాలం రాజులు యుద్ధానికి పోయే సమయం, మేడనగర మిద్య, దావీదు గారు. స్టోరీ అర్థమైపోయింది. వసంతకాలం రాజులు యుద్ధమునకు పోవు సమయం, బాగానే ఉంది. అది మరి రాజుల యుద్ధానికి పోయే టైము, వసంతకాలం అంటే సీజన్ ఫర్ గెయినింగ్, అంటే సంపాదించుకునే ఒక సమయం, ఖాళీగా కూర్చోవడానికి కాదు. కానీ దావీదట మేడనగరి మిద్దె మీద ఏం చేస్తున్నాడు? పచారులు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇలా అనుకుందాం, పవిత్రతను పోగొట్టుకున్న దావీదు, పరిశుద్ధతను పోగొట్టుకున్న దావీదు. దేవుడు బషబా విషయంలో దేవుడు ఏమంటాడంటే, నువ్వు అడిగితే నేను ఇవ్వనా? దేవుడు ఏమంటాడంటే, ఒకవేళ యు వాంట్ మోర్ అండ్ మోర్, నువ్వు అడిగితే నేను ఇవ్వనా? నీ పొరుగువాని దాన్ని నీవేలా ఆశించావు దావీదు? నువ్వు అడిగితే నేను ఇవ్వనా? మోర్ అండ్ మోర్. అయితే నీ పొరుగువాని దాన్ని నీవేలాగున ఆశించావు దావీదు. ఇప్పుడు ఇలా అనుకుందాం, ఈ 2024వ సంవత్సరంలో పవిత్రతను ఎన్నిసార్లు పోగొట్టుకున్నాం? పవిత్రమైన మాటలు, పవిత్రమైన చూపు, లేకపోతే పరిశుద్ధమైన నడక, పరిశుద్ధమైన జీవన విధానం, పరిశుద్ధమైన సంబంధాలు, పరిశుద్ధమైన మాటలు, లేకపోతే పరిశుద్ధమైన సాంగత్యాలు, లేకపోతే స్థితిగతులు, ఎంత పరిశుద్ధతను పోగొట్టుకున్న అనుభవాలు ఉన్నాయి. దావీదు జీవితం ద్వారా మనం చూసే సత్యం ఏంటో తెలుసా? పరిశుద్ధతను పోగొట్టుకోవడం, లేదు ఇంకా తర్వాత హత్య, తర్వాత ఇంకా రకరకాల పనులు మనం చూస్తా ఉన్నాం. 2024వ సంవత్సరంలో మన నాలుకతో ఎంతమందిని హత్య చేశాం కదా. బయట వాళ్ళు మర్డర్ చేయాలంటే కత్తులు కావాలి, మన నాలుక చాలు ఎట్లాంటోడైనా నరికేయడానికి కదా. నాలుకలతో మర్డర్లు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారి నాలుక నుండి వచ్చి ఒక పదునైన మాట చాలు ఎదుటివాని గుండెలకు గాయం చేయడానికి. ఈయన మాట్లాడే పదునైన మాటలతో ఎదుటివాని గాయాన్ని రేపేవాడు. అనుకుందాం, 2024వ సంవత్సరంలో తోటి సహోదరుడి యొక్క ఆ గాయాలను, హృదయాలను చిన్నాభిన్నం చేసి వాటితో ఆడుకున్న స్థితి ఎంత? ఒప్పుకోవాలి? తప్పుకోలేం, ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన వీటన్నిటిని గురించి లెక్క అడుగుతాడు. నీ నా బ్రతుకును గురించి, నా స్థితిగతుల నుంచి. ఓకే, ముందుకు పోతా. అవసరానికి అబద్ధం, రెండవది దేవుడిచ్చిన పనిని చేయకపోవడం, మూడవది ఆ పరిశుద్ధతను పోగొట్టుకున్న విధానం. 4వ వ్యక్తిని పరిచయం చేస్తా. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం ఏమని రాయబడి ఉంది? 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. టైం అయిపోయింది, క్లోజ్ చేద్దాం. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడి ఉంది? 6వ వచనం చదువుదాం. సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరిచి ఈ దినం ఉన్నట్లుగా అతని అంతా చేసి ఈయనకి దేవుడు ఏమిచ్చాడు అని అంటే ఆయన అంటాడు 7వ వచనం చివరిలో, నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, నీ దాసుడనైన నీవు కోరికను జనుల మధ్య ఉన్నను, వారు విస్తరించి ఉన్నందున
అందున అంటే ఇలా చెబుతూ దేవుడు ఏమడిగాడంటే, వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. కోరిక బాగుందా లేదండి? దేవుడు ఒకవేళ ఈ రాత్రి కనపడి, చక్రవర్తి నీకేం కావాలంటే ఏమడుగుతాం? ప్రభువా, రాజధాని మళ్ళీ స్టార్ట్ అయింది, కోర్ క్యాపిటల్లో ఓ 10 ఎకరాలు, ఒకవేళ ఇలా అడుగుతానేమో నేను. సొలొమోను ఏం అడిగాడంటే, నువ్వు నాకు ఇచ్చిన ఈ ప్రజల్ని పాలించడానికి కావాల్సిన ఏం కావాలంట? వివేకము. ఏం కావాలండి? ఆయన వివేకము గల హృదయము దయచేయము. చాలా ఈయన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఈయన అడిగినది అద్భుతమైనటువంటి మాట. ఆశ్చర్యం. వెండి అడగల, బంగారం అడగల, మణు మాణిక్యాలు అడగల, ఒకటే అడిగాడు, నీవు నాకు అనుగ్రహించిన ఈ ప్రజల్ని ఎలా పాలించాలో మంచి విజ్డమ్. బాగుంది. కానీ విచిత్రం తెలుసా, ముందుకు పోతే అక్కడ ఏమనుందంటే, అతని భార్యలు అతని మనసును త్రిప్పివేసిరి. పిల్లలు బొంగరాలు ఆట ఆడతారు, తాడు బాగా చుట్టి గిర్రనేస్తే ఆ బొంగరం తిరుగుతుంటే వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అక్కడ ఏమనుందంటే ముందు అధ్యాయాల్లో సొలొమోను భార్యలు సొలొమోను మనసును త్రిప్పివేసిరి అని రాయబడింది. ఇప్పుడు రెండు కంపేర్ చేద్దాం. ఈయనకి ఇవ్వబడిన గిఫ్టే వివేకము కలిగిన, చెప్పండి, వివేకంతో ఆలోచించే జ్ఞానం. బాగుంది. మరి భార్యలు బొంగరం తిప్పినట్టుగా తిప్పుతుంటే నీ వివేకం ఎక్కడ పెట్టావు సొలొమోను? నువ్వు అడిగిందే వివేకం కదా, నువ్వు అడిగిందే జ్ఞానం కదా. కొన్ని లక్షల మందిని ఏలడానికి జ్ఞానం అడిగి నీకున్న భార్యలను ఏలడానికి జ్ఞానం అంటే 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 అర్థమేంటో తెలుసా? దేవుని ఉన్నతమైన స్థలాలలో ఉన్నతమైన దేవుణ్ణి కాకుండా వ్యర్థమైనటువంటి వాటిని తీసుకొచ్చి పెట్టి భార్యలను తృప్తిపరచడం కోసం వాటికి ధూపదీప నైవేద్యాలు వేసిన వానిగా ఉంటున్నాడు కదా. ఎంత ఆశ్చర్యమో! సొలొమోను ఎంతో ఉన్నతమైన వాడే, కానీ అన్య ఆచారాలు చేసే విషయంలో 2024లో మొహమాటం కోసం, 2024లో దేవుడు కాని వాటిని, 2024లో దేవుడు మెచ్చుకొని వాటిని, దేవుడు హేయంగా ఎంచిన వాటిని ఎంత ఇష్టపడ్డాం. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, మరి 7 ఆయనకు హేయములు అని ఉంది. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, మరి 7 ఆయనకు హేయములు. ఏంటవి? యెహోవాకు అసహ్యమైనవి ఏంటి? బైబిల్ చదివి చాలా రోజులు అయినట్టుంది కదా. ఇంటికి వెళ్ళి చదివి ఈసారి వారం వచ్చినప్పుడు చెప్పండి. అంటే చాలాసార్లు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో అవి చెయ్యలేనటువంటి స్థితి. సొలొమోను, దేవుడు నీకు వివేకము కలిగిన ఆ ఉన్నతమైన మనసు జ్ఞానం నీకు ఇస్తే భార్యలో బొంగరం తిప్పినట్టు తిప్పారట. దేవుని ఉన్నత స్థలాల్లో అన్యాచారాలు చేయడానికి ప్రయత్నం చేశాడు. 2024లో దేవుని సన్నిధిలో చెప్దాం, అన్యాచారాలు. ఒకటి భక్తి వాడి పెళ్లిలో అయినా తెలుస్తుందట, వాడు సావులో అయినా తెలుస్తుందట. పెళ్ళినాడు కదా, పైన టైటిల్ పరిశుద్ధ వివాహం, కానీ అందులో కట్నాలు కదండి, బేరాలు, సారాలు. పశువులో ఈ గేదె 10 లీటర్లు పాలు ఇస్తుందండి, 1,00,000 రూపాయలంటే ఆ గేదె ఇచ్చే పాలను బట్టి రేటు పెట్టినట్టుగా మనుషులను సంత వీధిలో పెట్టి కులం చూసి గుణం చూసి కట్నం చూసి పెళ్ళిళ్ళు చేసి ఇది పరిశుద్ధ వివాహం అనే టైటిల్ పెడితే నిన్ను దేవుడు లెక్కడగడా? నీ దిక్కుమాలినతనాన్ని, నీ దిక్కుమాలిన అన్ని ఆచారాలు నువ్వు చేస్తూ ఉంటే ఊరుకుంటాడా దేవుడు? నీ ఇష్టం వచ్చినట్టుగా దేవుడికి అవ్యాసమైనవన్నీ నువ్వు చేస్తా, నేను భక్తుడని చెబుతా, నువ్వు దేవుని యొక్క విశ్వాసాల జాబితాలో కొనసాగుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చూద్దాం ఆయా భక్తుల జీవితాల్లో తప్పిపోయినా తొలగిపోయిన స్థితి. మనం పరీక్ష చేసుకుందాం. అయ్యా అవును, నాలో అవి అవ్యాసమైనవని నాకు తెలుసు, కానీ నేను ఎలా చేయటం మొహమాటానికి, లేకపోతే నీ సాక్షిగా నిలబడవలసిన స్థలాల్లో నేను నిలబడలేదు ప్రభువా. ఎస్ అంటే అబ్రహాము అవసరానికి ఒక అబద్ధం, మోషే అధికార దుర్వినియోగం, దావీదు పరిశుద్ధతను పోగొట్టుకున్న స్థితి, సొలొమోను అన్యాచారాలు, పేతురు ఎరగనని చెప్పడం. సో ఇలా చాలా ఉన్నాయి. అంటే ఇలాంటి స్థితిగతులు మనలో ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో మన స్థితిని ఆయన సన్నిధిలో ఒప్పుకోవలసినటువంటి వారు. ఎందుకు ఒప్పుకోవాలి? ఒప్పుకుంటే ఏంటి? 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మనం ఆరాధన కన్ఫెషన్ ప్రేయర్లోకి వెళ్ళిపోదాం. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం ఏమని రాయబడి ఉంది? 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు,
అమ్మ మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయనకు మాత్రమే క్షమించే అధికారం ఉంది. ఎందుకో తెలుసా? ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుడైన దేవుడు మనం నీతిమంతులం కానప్పుడు తన నీతిమత్వాన్ని మనకిచ్చి ఆ నీతిమంతమైన బ్రతుకు మనకు ఆపాదించిన దేవునిగా ఉన్నాడు. మనకు మనంగా నీతిమంతులం కాదు. మన క్రియలు మురికి గుడ్డల వంటివి, మన ఆలోచనలు మురికి గుడ్డల వంటివి, మన క్రియలు భయంకరమైన చేష్టలు, అవి అవ్యాచమైనవి. అయితే దేవుడు పదే పదే ఆయన సన్నిధికి వచ్చి క్షమాపణ అడిగినప్పుడు తన నీతిమత్వాన్ని తిరిగి మనకి ధరింపచేసే దేవునిగా ఉంటున్నాడు. మనం దేవుని సన్నిధిలో ఏం ఒప్పుకోవాలో 2 మాటలు చూసి క్లోజ్ చేసుకుందాం. ఒకటి, మన పాపాలు ఒప్పుకోవాలి. రెండోది, స్పీడ్గా బైబిల్ చదవండి. 1 తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం ఏమని రాయబడింది? ఒకటి, మన పాపాలు మనం ఒప్పుకోవాలి, ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక. రెండవది, నేను ఇంకేం ఒప్పుకోవాలి? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడితేనే 6వ అధ్యాయం 12వ వచనమేనా? 1 తిమోతి 6:12. 1 తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం. చాలా ప్రాముఖ్యమైన మాట. అంటే కంటిన్యూషన్లో దాన్ని ఒప్పుకో అనే మాట కనిపిస్తూ ఉంటుంది. నేను విశ్వసించిన దాన్ని ఒప్పుకోవలసిన రీతిలో ఒప్పుకోలేకపోవడం. ఒకటి, నా పాపాలు ఒప్పుకోవాలి. రెండోది, నేను విశ్వసించిన నా దేవుని కృప ఎట్టిదో కూడా నేను అన్యజనుల ఎదుట నేను ఒప్పుకోవాలి. అంటే ఆయన సన్నిధిలో నా పాపాలు ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఆయన ఎంత ప్రభావవంతమైన దేవుడో కూడా చాలాసార్లు ఇతరులకు తెలియజేయవలసిన నేను క్రైస్తవుడని తెలిస్తే నన్ను చిన్నచూపు చూస్తారని చాలాసార్లు నేను నాలో ఉన్న దేవుణ్ణి ఒప్పుకోలేనటువంటి స్థితి. ఇంకా ఏం ఒప్పుకోవాలి? 2వ తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం ఏమని రాయబడింది? 2వ తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం. ప్రభు నామమును ఒప్పుకోవాలి. ఒకటి, నా పాపాలు ఒప్పుకోవాలి. 2, ఆయన మహిమను ఇతరుల ముందు ఒప్పుకోవాలి. అది ఒప్పుకోలేదు కనుక మరలా దేవుని దగ్గర నా స్థితిని బట్టి క్షమాపణ ఒప్పుకోవాలి. ప్రభువు నామమును నేను ఒప్పుకోవాలి. కానీ అన్యుల ముందు ఆయన ప్రభావవంతమైన నామాన్ని ప్రకటించే విషయంలో నేను సిగ్గుపడ్డాను. ఆయన సువార్త విషయంలో సిగ్గుపడ్డాను. ఆయన ప్రభావాన్ని తెలియజేసే విషయంలో సిగ్గుపడ్డాను. ఆయన నా దేవుడని చెప్పడంలో నేను సిగ్గుపడ్డాను. అందుకే ఆయన స్థితిలో ఒప్పుకోవాలి. ప్రభువా, నువ్వైతే నన్ను నమ్మకమైన దాసుడా, నమ్మకమైన పనివాడా అన్నావు, కానీ నేను నిన్ను ఒప్పుకోవలసిన ప్లేసుల్లో నేను ఒప్పుకోలేదు ప్రభువా. అందుకే ఆ స్థితిని నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను. ఒకటి, నా దోషాలను ఒప్పుకుంటున్నాను. 2, నా పాపాలు ఒప్పుకుంటా ఉన్నాను. 3, నిన్ను ఒప్పుకోలేని ఆ దిక్కుమాలని స్థితిని కూడా నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను. కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రభు సన్నిధిలో మన స్థితిని ఒప్పుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు